పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దేర్ ఆర్ హోవరింగ్ ఆఫ్ ది వార్ క్లౌడ్స్. ఏ క్షణంలో అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుందని. ఈ అమెరికా తరపున ముఖ్యంగా ఉండవలసిన దేశం ఇజ్రాయెల్. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇదే క్షణంలో ఫిబ్రవరి 25, 26 2 రోజుల పాటు టెల్ అవీవ్ ఇజ్రాయెల్లో పర్యటించబోతున్నారు. ఎంతటి ధైర్యం! దాన్ని ఏమంటారంటే ఇది బ్యాలెన్సింగ్ యాక్టా లేకపోతే ఒక అడాసియస్ స్టెప్, అంటే చాలా మొండి ధైర్యంతో వెళ్తున్న ఒక పర్యటన అన్నట్టు కనపడుతుంది. ఈ టైంలో ఇజ్రాయెల్ వెళ్ళడం ఏంటి? ఎందుకంటే అక్కడ ఇస్లామిక్ దేశాలన్నీ ఒక పక్కకు వచ్చేసినాయి. అక్కడ సౌదీ అరేబియా, సున్నీ దేశాలు, ఇటు షియా, ఇరాన్ పోట్లాడుకునే టైపులు వచ్చేసినాయి. ఎటువంటి గందరగోళమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ పర్యటనకి ఏంటి? దీనివల్ల ఇటు ఇరాన్ ఈ గ్రూపులు ఏమన్నా అనుకుంటాయా అనేది కూడా లెక్క చేయడం లేదు మోడీ గారు. అంత సిగ్నిఫికెన్స్ ఉందా, అంత ప్రాధాన్యత ఉందా అనేది ఇక్కడ మనం చర్చించాలండి. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారే చెప్పారు మన ప్రెస్ మీట్ లో. ఏమని? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు ఇజ్రాయెల్ వస్తున్నారు. ఇండియన్ ప్రజలు 145 కోట్ల మంది ఆరాధిస్తారు మా దేశాన్ని. చాలా పాపులర్ దేశం ఇజ్రాయెల్ అంటే, చాలా అభిమానిస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారేని మేము చూడడం, ఒక గ్లోబల్ లీడర్ గా మేము చూస్తున్నాం. కాబట్టి ఈ పర్యటన కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పడం జరిగింది. మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ క్షణంలో అక్కడికి వెళ్ళడం అనేది అర్థం లేదా అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటది. కానీ ఇండియాకు ఒక సర్టెన్ ఎయిమ్స్ ఉన్నాయండి, చాలా మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అందుకనే మోడీ గారు అక్కడ పర్యటిస్తున్నారు.